బెల్లంపల్లి. అన్నా ప్రైజ్ లార్డ్. అక్క ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఆలకించు మా ప్రార్థన, ఆత్మశుద్ధి కలగజేయుమా. ఆలకించు మా ప్రార్థన, ఆత్మశుద్ధి కలగజేయుమా. బాలయేసు మా హృదయములో జన్మించుమా. బాలయేసు మా హృదయములో జన్మించుమా. పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా. పాపరహితుడు హల్లెలూయా, పాప విమోచకుడు హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వ శరీరులకు దేవుడవైన మా గొప్ప దేవుడా, మా కన్న తండ్రి, క్రయదానాన్ని నడిపించి మమ్మలను వెలబెట్టుకున్నది గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి సుఖమైన నిద్రను చురుకైన మెల్కొనిచ్చి ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ గూగుల్ మీట్ లో మమ్మలను మేమందరం జయునవుటకు మీరు కృప చూపినందుకు నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకను నా తండ్రి రాకుండా వెనుకబడిన వారిని దయతో మీరే వారిని మేలు కొలిపి గూగుల్ మీట్ లో మేమును ఉండాలి. మేము కూడా ఒక పాట చరణము పల్లవి పాడి మేము దేవుణ్ణి స్తుతించాలని ఆలోచన పుట్టించి త్వరపెట్టి గూగుల్ మీట్ లో జయునవుటకు నాయన వారిని ప్రేరేపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం విత్తనై ఉన్న నీ సేవకుని దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇర్మియా నోట్లో మీరు పెట్టి నా తండ్రి మీ మాటలు పెట్టిన దేవా, నీ దాసుని లోపల మా హృదయంలో నా తండ్రి కలిగించిన ఆలోచన కొరకు వందనాలు. మీ మాటలు తన నోట్లో పెట్టి మా అందరితో మీరు మాట్లాడండి నా తండ్రి. నాయన వాక్యాన్ని విని మేమందరం సరి చేసుకుంటాం సాయం చేయండి. వాక్యాన్ని విని ఈ చెవిన విని ఆ చెవిన విడిచిపెట్టే వారముగా ఉండక నా తండ్రి మమ్మలను ప్రతి క్షణము పరిశీలన చేసి వాక్యానుసారం మేము జీవిస్తున్నామా లేదా మమ్మలను నాయన సరిచేయమని నాయన నా తండ్రి పరిశీలించవలసిందిగా వేడుకుంటున్నా. వాక్యానుసారం జీవించి ఈ భూమి మీద నీ నామాన్ని మయపరచుటకు సాయం చేయండి. మా ఒక్కొక్కరికి సాయం చేయవలసిందిగా వేడుకుంటున్నా. ఇంకను ఈ పాతకాల మన్నను నాయన మీరే ఆశీర్వదించి దీవించండి. నీ సేవకుని త్యాగపూరితమైన జీవితాన్ని సమర్పణ జీవితాన్ని దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి నా తండ్రి ఇలాంటి సేవకులు లేకుంటే మేమేమైపోదుమో నా తండ్రి. మమ్మలను కనికరించి తండ్రి మా భారతదేశానికి సువార్తను పంపించావు. అనేకుల సేవకులను సేవకురాళ్ళను నాయన పంపించి సువార్త ప్రకటించుటకు మీరు చేయించిన మేళ్ల కొరకు నా తండ్రి ప్రతి ఒక్కరు నాయన మేళ్లను బట్టి ప్రతి ఒక్క మేలును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మరి ఒకసారి చెల్లించుకొని మమ్మల్ని అందరినీ నీ దయగల స్థాలకు అప్పగించుకుంటున్నాను. ఇంకను ఈ సంఘాన్ని బహుగా ఆశీర్వదించండి, దీవించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి, నూతన ఆత్మల చేత నింపండి. గూగుల్ మీట్ లో దినదినం కొత్త వారు జవునేమిటకు సాయం చేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని నీ ప్రియ కుమారుడైన యేసునామమున ప్రార్థించి అతి వినయంగా వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అన్న ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రార్థన చేసి మరి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఉపేంద్ర అన్నకు వందనాలు. దేవుడు మేము దీవించిన గాక అన్న. అలాగే కుటుంబంతో సహా పాట పాడవలసిందా వెంకట చౌదరి గారి ఫ్యామిలీ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్లేనండి. వాయిస్ క్లియర్ అండి. సమయం తీసుకు పాస్టర్ గారికి వందనాలండి, సంఘస్థులందరికీ వందనాలండి. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, నీవు పసిబాలుడవు కావు. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదో, బోధకులు స్థలమైన లేదే, జన్మకు స్థల వంచి సర్వ
లోకము పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు నీవు పసిబాలుడవు కావు స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే ధరింపలేదే ఆయుధం వసమాయే జనుల హృదయాలు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును మేఘాలలోన వెళ్ళినావు త్వరలోనే భూమికి తరలిచున్నావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు నీవు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు. ప్రజలడం ప్రైజ్లాడండి. మంచి పాట, క్రిస్మస్ పాట పాడి దేవుని గణపరిచినందుకు మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే శ్రేష్టమైన సమయంలోకి వచ్చినామండి. ఎఫ్సిబా తీసుకుంటావారా? తీసుకుంటా ఆంటీ. ఓకే, తీసుకో. ఇప్పుడు మనం దైవ సేవకుల గారికి అప్పచెప్తున్నాము. వాక్యం తీసుకోవాల్సిందిగా విజయ్ కుమార్ అంకుల్ గారికి చెప్తున్నాము. థాంక్స్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం నుంచి మరొక అంశము, కొత్త అంశము, మానవులు ఎవరైనా ఒకరినొకరు దోచుకున్నా, దొంగిలించినా, లేక అన్యాయంగా సంపాదించిన ఆ ధనము వారికి ఉండదని ఈ దినమున మనం కొత్తగా తెలుసుకోబోతున్నాం. ఈ దినము నుంచి నిన్నటి వరకు మనకిచ్చిన ధనము సరిగా వినియోగించాలని, ఈ దినము నుంచి ధనమును దుర్వినియోగం చేస్తే, అంటే అన్యాయంగా సంపాదించినట్లయితే, అది ఎవరైనా కానీ, ఉద్యోగస్తులే కానీ, వ్యాపారస్తులే కానీ, రాజకీయ నాయకులే కానీ, లేక మరెవరైనా కానీ కాక, ఒకరిని ఒకరు మోసము చేసుకొని మానవులు ఎవరైనా కానీ గాక మరి డబ్బు సంపాదించినట్టయితే ఆ డబ్బు వారికి ఉండదనేది ఈ దినం మనం తెలుసుకోబోతున్నాము. ఈ దినం నుంచి ఒక కొద్ది రోజులు మనం ఈ యొక్క వాక్య ధ్యానం చేస్తాము. యోబు గ్రంథము 20 అధ్యాయం, యోబు గ్రంథము 20 అధ్యాయము 4వ వచనము జ్ఞాపకము చేసుకుందాం. 4వ వచనము, 20 అధ్యాయము 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనుల సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. ఈ యొక్క యోబు గ్రంథంలో 20వ అధ్యాయాన్ని నయమాతీయునుడైన జోఫర్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పము చేత దుష్టుడు ఎవడైనా కానీ దుర్మార్గంగా జీవించే వ్యక్తి, అన్యులైనా క్రైస్తవులైనా ఎవరైనా కానీ ఒకవేళ గినక తప్పుడు మార్గములో అధికారాన్ని స్వాధీనపరుచుకున్నా, లేక తప్పుడు మార్గములో ధనమును సంపాదించుకున్నా, భూములు ఇళ్ళు దోచుకున్నా, వారి యొక్క జీవితంలో విజయం అనేది కొద్ది రోజులే ఉంటుందట. అదే రకంగా భక్తిహీనులకి సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండను. భక్తులైన వారికి సంతోషము కాసేపే ఉంటుందట. ఇక 15వ వచనం చూద్దాం. అదే అధ్యాయము, యోబు గ్రంథము 20 అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే,
వారి ధనమును మృంగివేసిరి కాని ఇప్పుడు దాన్ని మరలా కక్కివేయుదురు. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. అన్యాయంగా సంపాదించిన డబ్బు అది స్థిరము కాదని, కాసేపు సంపాదించారు కానీ మింగారు కానీ కక్కివేసే రోజు కూడా ఒకటి ఉంటుంది. దేవుని యొక్క మాటలు మనందరి యొక్క హృదయాలు తెరవబడాలి. అంటే మానవుడు తన కష్టార్జితం చేత సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో అది మాత్రమే ఆయన యొక్క జీవిత కాలము పిల్లలు సంతోషించి ఆనందించడానికి మేలు కలుగుతుంది. కానీ ఒకవేళ గినక దుర్వ్యాపారము చేత, మోసపూరితమైన దౌర్జన్యము చేత, లేకపోతే దోపిడీ చేత దోచుకున్న ఆస్తి వారికి ఉండదట. వాళ్ళు కక్కివేయక తప్పదట. మింగారు కాసేపు, మింగింది ఎక్కువైపోతే కక్కివేయక తప్పదు. కాబట్టి మానవులైన మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు యొక్క ప్రాతకాల సమయం లోపల. ఈ యొక్క 20 అధ్యాయం యొక్క కాంటెస్ట్ మొత్తం కూడా ఏంటంటే, మీరు మొదటి వచనం నుంచి మొదలుకొని 29 వచనాల వరకు చదివి దీని యొక్క మొత్తం భావం ఏంటంటే, నీవు అన్యాయంగా సంపాదించింది ఏ ఆస్తి కూడా నీకు ఉండదు, అది నీతో శాశ్వతంగా ఉండేది కాదు. ఒకవేళ నువ్వు సంపాదించినా తాత్కాలికంగా నీ దగ్గర ఉండవచ్చును, కానీ ఒకానొక దినమున మళ్ళీ దాన్ని నువ్వు మింగివేసిన దానిని తిరిగి కక్కివేసే రోజు కూడా ఒకటి వస్తుంది. కక్కిస్తాను నేను నిన్ను. ఎందుకంటే మహాకాశంలో కూర్చున్న నేను, ఏ నరుడు మార్గము తప్పినా, ఏ తప్పుడు పని జరిగినా వారిని శిక్షించడానికి నేను అక్కడ కూర్చొని ప్రతి వాని యొక్క నరుల యొక్క హృదయం పరిశీలిస్తున్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వారి కడుపు నుండి దేవుడు దాన్ని కక్కించును. కడుపు నుంచి ఏం చేస్తాడు? దేవుడే కక్కిస్తాడట. ఎక్కువైతే కక్కడమే తప్పదు. కాబట్టి వారి కడుపు నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్ల పాముల విషయము పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. చూసారా? ఒకవేళ కక్కాలి, కక్కకపోతే కూడా చంపేస్తాడు దేవుడు. అన్యాయముతో సంపాదించిన ఆస్తి మనది కాదు. మనది కానిది ఏదైనా కాని గాక అది మనకు ఉండేది కాదు. ఒకవేళ మనం సంపాదించేది మన బ్రహ్మ మాత్రమే. ఇది నాకు ఉంటుంది అనుకుంటాము, కానీ అది ఎక్కడో ఒక దగ్గర మరలా పోక తప్పదు. కాబట్టి మన కష్టార్జితాన్ని మనం నమ్ముకోవాలి. దాని కొరకే మనము సిద్ధపడి ఉండాలి. అదే రకంగా 10వ వచనం చూసినట్టయితే, ఏరులై పార్చున తేనెను వెన్నపూసను చూసి వారు సంతోషింపరట. వాళ్ళకి మేలైంది అవసరం లేదు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దాన్ని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. దేనినైతే అన్యాయం చేసి శ్రమపడి రాత్రింబోళ్ళు మోసముతో ఆలోచించి ఏదైతే సంపాదించారో వారు దాన్ని మరలా అప్పగించెదరట. ఎంత సంపాదిస్తే అంత అప్పగించాల్సిందే. ఇంకా కొన్నిసార్లు వడ్డీతో సహా అప్పగించాలి. ఎందుకు? ఆరోగ్యం చెడిపోతుంది. పాపము ద్వారా సంపాదించిన ధనము ఇంటిలోనికి వస్తే ఆనందం ఉండదు. భార్యాభర్తల మధ్య, కుటుంబంలో పిల్లల మధ్య, అదే రకంగా తన ఆరోగ్యం మీద, కుటుంబ వ్యవస్థ మీద, ఆధ్యాత్మికమైన వ్యవస్థ మీద, చివరికి సంపాదించినంత కూడా మరలా వెళ్ళిపోతుంది. కానీ మానవుని యొక్క సైకాలజీ ఏమంటుందంటే, దొరికింది కాబట్టి దోచుకో, మరలా కక్కే సమయం వచ్చినప్పుడు సంగతి చూసుకుందాం అనుకుంటున్నాం. కానీ మన కుటుంబము చెడిపోయిన తర్వాత, లేక మన ఆత్మీయ స్థితి చెడిపోయిన తర్వాత, మనకు ఎంత మిగలక లాస్ట్కి
చెడ్డ పేరు తెచ్చుకొని దేవుని దృష్టిలో అవమానం పొందేదానికంటే కూడా ఇదిగో కలిగిన దానితో ఆనందించటము చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి దానిని వారు అనుభవింపక మరలా అనుభవించలేరు. వాళ్ళు దాన్ని వాళ్ళు అనుభవించలేరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. మనం పేదవాళ్ళమైన తక్కువ జీతంతో కానీ తక్కువ లాభాలతో వ్యాపారం చేసేవాళ్లే కానీ వాళ్ళకి సంతోషం ఉంటుంది. కానీ అన్యాయంగా సంపాదించిన వాడికి మరలా తిరిగి అప్పగించక తప్పదు. అయినా కానీ గాక మరల ఇక్కడ ఏమంటున్నా అంటే సంతోషం కూడా ఉండదట. ఇక సంతోషం లేకుండా ఎన్ని కోట్ల రూపాయలు ఉంటే ఏమి లాభం మనకి? ఆ సంతోషమే మన కనుమరుగైపోయిన తర్వాత జీవితానికి ఏమైనా రుచి ఉంటుందా? జీవితానికి రుచి ఉండదు. కాబట్టి వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వాళ్ళు. ఎవరైనా కష్టం ఉందని వస్తే వాళ్ళతో రకరకాల చాకిరి చేపించుకొని సరైన జీతం ఇవ్వక, లేకపోతే వారిని దోచుకొని విడిచిపెట్టిన వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనను దాన్ని కట్టి పూర్తి చేయరు. పొరపాటున ఎవరి దగ్గరన్నా ఆస్తి తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా భయపెట్టించో లేకపోతే అప్పుల పాలు చేసో చెడు అలవాట్లు చేసో ఏదో రకంగా ఆ ఆస్తిని ఇంకా వారు తీసుకున్న బలాత్కారం చేత ఇంటిని ఆక్రమించుకున్న దాన్ని పూర్తి చేయలేరట. ఒకళ్ళు పూర్తి చేసిన ఆ ఇంట్లో సంతోషం ఉంటుందా? దేవుడు ఉండవలసిన స్థలములో దురాత్మ ఉంటుంది. దురాత్మ గినక ఉంటే ఏమవుతుంది? సంతోషము కనుమరుగైపోతుంది. సంతోషము కనుమరుగైపోయిన తర్వాత జీవితం మీద విరక్తి కలుగుతుంది, దేవుని మీద మనకి విరక్తి కలుగుతుంది. కానీ మనం చేసిన పాపాలేంటో తప్పులేంటో మనం ఎలా సంపాదించామో దాన్ని బట్టి మనం ఒకసారి పరిశీలించుకోలేము. ఇదిగో దేవుడు అంటున్నాడు, నీవు ఏది చేసినా ఒక ఇల్లుని గినక నువ్వు దోచుకుంటే ఆ ఇంటిలో నీకు సంతోషంగా ఉండలేవు, ఆ ఇంటిని నువ్వు పూర్తి చేయలేవు. ఒకవేళ ధనమును సంపాదించుకుంటే నీకు సంతోషం ఉండదు. మరి ఒకవేళ గినక ఎవరిదైనా ధనమును లేకపోతే భూమిని నువ్వు మింగివేస్తే దాన్ని కక్కి వేస్తావు. నాగుపాము నాలుక వారిని చంపును, మరణం వస్తుంది, వామిటింగ్ అవుతుంది, సంతోషం ఉండదు. సంపాదించదాన్ని అప్పగించాలి. ఎన్ని బాధలు ఒకేసారి ఎన్ని బాధలు వస్తున్నాయో ఒకసారి మీరు గమనించండి. వారు ఎడతెగ ఆశించిను తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకున్న జాలరు. అంటే ఎడతెగ ఆశ అంటే ఒక లిమిటేషన్ లేని ఆశ, తృప్తి లేని జీవితం. ఇంకా 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 అని వాళ్ళు ఆశిస్తారు, కానీ ఆశ తృప్తి కాదు. తమ ఇష్ట వస్తువుల్లో ఒకదాని చేతను తమను తాము రక్షించుకున్న చాలు. అనగా సంపాదించిన వెండే గాని బంగారమే గాని అది వారు రక్షించలేదు. ఎందుకంటే సర్వోన్నతమైన దేవుడు సర్వోన్నతమైన స్థలము నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. మానవుడికి ఏమి చేయలేడు, కానీ దేవుడు రాజులని, అధిపతుల్ని, అధికారుల్ని, లేకపోతే మోసపూరితంతో జీవించే వ్యక్తులకి ఎలా వారి జీవితంలో పాఠము చెప్పాలో అని బాగా తెలుసు. రాజు లాంటి వాడు గడ్డి మేశాడు, రాజు లాంటి వాడు అడవిలోకి పోయాడు, అడవి జంతువులే జీవించాడు బుద్ధి వచ్చే వరకు. మరి మనల్ని విడిచిపెడతాడా? అందుకనే ధనమును కష్టార్జితముతో సంపాదించుకోవాలి. ఆస్తిని పిల్లలకు ఆశీర్వాదకరము, నీ ఇంటిలో ఆరోగ్యము, అంతేకాదు దైవికంగా ఆనందంగా జీవించే జీవితము. అన్యాయంగా సంపాదించిన ఆస్తి తాత్కాలికంగా మనతో ఉండొచ్చును, కానీ అది మనతో ఎల్లప్పుడూ ఉండేది కాదు.
ఇదిగో మనమందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది ఎవరము కూడా మన ఇష్టానుసారంగా జీవించడానికి ఆస్కారం లేదు. మనమందరము కూడా దేవుని యొక్క నియమం ప్రకారముగా, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుడు మనకిచ్చిన శక్తి మేరకు దానితో తృప్తి పొందే వారముగాను, దానితో ఆనందించే వారముగాను ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉంది. ఇంకా మనం అక్కడ చూసినట్టయితే వారు తమ ఇష్టముతో కట్టుకున్న ఇల్లే కాని, వారి ఇష్టముతో కొనుక్కున్న బంగారపు ఆభరణాలే కాని, లేక వారి ఇష్టముతో ఏది చేసినా అది ఏది కూడా వారిని ఆ కష్ట సమయంలో రక్షించజాలదు. మరణము తప్పదు అంటున్నాడు. వారు మింగివేయనిది ఒకటియూ లేదు కనుక వారు క్షేమస్థితి నిలవదు. భూమి మీద ఏది దొరికితే వాళ్ళు సంపాదించారు, ఎట్లా పడితే అట్లా సంపాదించారు. అదట క్షేమస్థితి నిలవదట, అది తాత్కాలికంగా ఉండిపోయేదే. వారికి సాంపాద్యం పూర్ణముగా కలిగిన సమయంలో వారు ఇబ్బంది పడదు, బాగా ఆస్తున్నప్పుడే బాధపడతారట. అందరూ మానవులు ఏమనుకుంటారు? ఆస్తి ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటారు. ఆస్తిని నువ్వు కష్టార్జితం సంపాదిస్తే ఆ ఆస్తి నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఇస్తుంది. అంతేకాదు నీ యొక్క జీవిత కాలం వరకు నువ్వు జీవించడానికి దేవుడు కృప కాపాడుదల ఉంటుంది. కానీ ఒకవేళ గినక దానికి వ్యతిరేకమైన దిశలో గినక నువ్వు సంపాదించినట్లయితే ఆ సాంపాద్యం అంతా కూడా మధ్యలో నేను విడిచి వెళుతుంది, లేదా నీకు సమాధానం లేకుండా చేస్తుంది, నీకు సంతోషం లేకుండా చేస్తుంది. అది ఏది కూడా నిన్ను కాపాడదు, మరణము కొని తెచ్చుకుంటాము. ఎంత దుర్బలమైన జీవితం ఒకసారి ఆలోచించండి. కానీ మానవులు ఎవరు కూడా దీన్ని గుర్తించరు. మానవులు ఎవరు కూడా మరి దేవుని మాటల ప్రకారంగా జీవిద్దామని అనుకోరు. కాబట్టి అది మంచిది కాదంటున్నాడు. దురవస్థలో నుండి వారందరికీ చెయ్యి వారి మీదకి వచ్చును, వారి కడుపు నింపుకునై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును, వారు తినుచుండగా దాన్ని కురిపించును. కోపాగ్ని ఒక పక్కన భోజనం చేస్తా ఉంటేనే భోజనం చేస్తూ కోపాగ్ని, దేవుని కోపాగ్ని వస్తే మరణమే. ఎంత ఘోరమైన పరిస్థితి అండి, ఎంత దుర్బలమైన పరిస్థితి. ఇది ఏమన్నా ఆనందాన్ని కలిగించేదా? ఏమీ లేదు. సంతోషాన్ని కలిగించేదా? లేదు. సమాధానాన్ని కలిగించేదా? లేదు. అదేమన్నా కాపాడుతుందా? కాపాడలేదు. అయినా కాని గాక ఆతృత, అయినా కాని గాక రకరకాల విధాలుగా ధనమును సంపాదించడానికి మానవుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవుడు వారిని శిక్షిస్తూనే ఉంటాడు. మానవుని పని మానవునిది, దేవుని పని దేవునిది. మరి మనము దేవునికి పనికి అప్పగించుకోకుండా మనం యథార్థంగా గనక ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఇదిగో నీవు నేను మనమందరము కూడా బ్రతికిన కొద్ది కాలము ఆనందంగా జీవించడానికి, సౌఖ్యంగా జీవించడానికి, సమాధానంగా జీవించడానికి దేవుడు మనకి మేలు కల్పించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఎవరము కూడా దేవుని మాటలతో ఏకీభవించే వారము కావాలి, కానీ దేవుని మాటలను తృణీకరించే వారము కాకూడదు. జీవితం లోపల కలిగిన దానితో సంతోషించి ఆనందించే వారముగా ఉండాలని ఈ యొక్క వాక్యం యొక్క భావము. బైబిల్ అనేక మంది ఉన్నారు, ఇష్టానుసారంగా సంపాదించి ఇష్టానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. ఇదిగో వారి జీవితాల్లో మనం చూసాము. శతాధిపతి అయిన కొర్నేలి యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే తను అధికారిగా ఉన్నా గాని గాక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తున్నాము. బట్టి భయభక్తులు కలిగి ఉండడమే కాదు, తన ఒక్కడే కాదు, తన కుటుంబం అంతా కూడా భయము భక్తి కలిగిన వారుగా జీవించారు.
ఆయన అంతటితో ఆగలేదు. కానీ దేవుడు తనకిచ్చిన సాంపాద్యం ఏదైతే ఉందో దాని దాన ధర్మాలు చేసేట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడంటే భయము, భక్తి. తన కలిగిన దాని దాన ధర్మాలు చేశాడు. అదిగో అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. తనకు రక్షణ మార్గాన్ని అనుగ్రహించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు పేతురుతో మాట్లాడి మరి ఆ శతాధిపతి అయిన కొర్నేలు ఇంటికి వచ్చి వారికి వాక్యము బోధించినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా మారు మనసు పొంది బాప్తిజం పొందినట్టు మనం చూస్తున్నాం. ఎంత ఆనందము, ఎంత సంతోషము. కలిగిన దాంతో జీవించడమే కాదు, కానీ కలిగిన దాని దాన ధర్మాలు చేసి దేవుని దృష్టిలో ఉన్నాడు. భక్తితో జీవించాడు. భక్తితో జీవించడం వల్ల తన కుటుంబం అంతా కూడా భక్తిలో ఉన్నది. తన కుటుంబం అంతా భక్తిలో ఉండి వారు దాన ధర్మాలు చేసి దేవుని దృష్టిలో పడ్డారు. వారికి సంతోషము కలిగింది, రక్షణ కలిగింది. అన్నిటికంటే గొప్పగా రక్షణ కలిగింది వారికి. ఇదిగో కుటుంబం అంతా రక్షించబడటము. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ మనములు, మనమరాళ్ళు, నీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు రక్షణ భాగ్యము కలగడం కంటే గొప్పది ఈ ప్రపంచంలో మరి ఏది కూడా లేదు. ఈ ఆస్తి పాస్తులు కాదు, కానీ ఈ అశాశ్వతమైన జీవితమును ఒక క్షణపాటు మనం దీన్ని విడిచివేసినట్లయితే మనం ఎక్కడికి వెళుతున్నాము ఒకసారి మనం ఆలోచించాలి. మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే మనమందరము కూడా యోబు గ్రంథంలో రాసిన 20 అధ్యాయంలో చెప్పిన రీతిగా ఉండకుండా ఆ కొర్నేలు యొక్క జీవితం వలె, ఆ కుటుంబం వలె కలిగిన దాంతో జీవించి ఆనందిస్తాము. ఆ రకమైన ఆనందము, ఆ ఆనందములో రక్షణ భాగ్యము, ఆ రక్షణ భాగ్యంతో దేవదేవునితో ఎలకాలము జీవించే గొప్ప భాగ్యము. ఇదేగా మానవులందరూ కూడా కోరుకునేది. ప్రతి వారికి అన్ని మతాల్లో ఉన్న వారి యొక్క చివరి సిద్ధాంతం ఏంటంటే నువ్వు చనిపోతావు, పరలోకం వెళ్ళాలి. ఆ పరలోకం ఎలా ఉంటుంది, దానికి మార్గం ఏదో వారికి అర్థము కాదు. కానీ యేసయ్య మనకి మార్గము చూపించాడు. అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గమును అన్నాడు. ఆ మార్గం ఏదో మనకి పదిలంగా చూపించాడు, జాగ్రత్తగా మనకి చూపించాడు. ఆ మార్గంలో జాగ్రత్తగా జీవించు అని మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మనలో ఎవరము కూడా ఎమరపాటు లేకుండా భయము, భక్తి కలిగిన వారమై ఎదుగో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్యే, ఆరోగ్యమే, జ్ఞానమే ఏదైనా కానీ గాక దేవుని కొరకు వాడుదాము. ఆ కొర్నేలు తన అధికారాన్ని దేవుని కొరకు వాడుకున్నాడు. తన ధనమును దేవుని యొక్క పని కొరకు వాడుకున్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో ఆయన పేరు లిఖించబడ్డది. ఇదిగో నా పేరు ఈ యొక్క గ్రంథంలో లేకపోవచ్చును, కానీ ఆ పరమందున్న ఆ పరిశుద్ధమైన దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో మన క్రియలన్నీ కూడా రాయబడాలి. ఆ గ్రంథములో ఒక పేజీ మనకంటూ ఉండాలి. ఆ పేజీలో నీ పేరు ఉండాలి. నువ్వు చేసిన సమస్తమైన క్రియలు దాంట్లో రాయబడాలి. వాని క్రియలకు కలగబో బహుమానం పొందుటకు మనం ఆతృత పడే వారముగా ఉండాలి. ఈ భూలోక బహుమానము కంటే పరలోక బహుమానము అత్యున్నతమైనటువంటిది. ఈ లోకంలో పోలీసు వారికి, ఆర్మీ వారికి, నేవీ వారికి, ఎయిర్ ఫోర్స్ వారికి పథకాలు ఇస్తారు. అదే రకంగా దేశం కొరకు మరి ఎంతగానో ప్రయాసపడిన వారికి భారతరత్న ఇచ్చి సన్మానము చేస్తారు. ఇంకా ప్రపంచములో అన్ని ప్రజలు, అన్ని ఖండాల వారికి పనికి వచ్చే గొప్ప ఆవిష్కరణ చేస్తే నోబెల్ ప్రైజ్తో వారిని సన్మానిస్తారు. ఈ నోబెల్ కాదు, భారతరత్న కాదు, ఏ దాని కూడా దాంతో సాటి రాని బహుమానము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇదిగో మనం కలిగిన దాంతో తృప్తి పడదాము, దానిలో ఆనందిస్తాము. కొర్నేలు వలె భక్తి కలిగిన జీవితం కలిగి ఉందాము. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ఎప్సివారాని ప్రైజ్ లార్డ్ అంకుల్. చక్కని వాక్యము మనకి ఉదయకాల సమయంలో దైవజనులు అందజేసినందుకు ధన్యవాదములు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ముగింపు ప్రార్థన సహోదరి రాధా గారు శ్రీరాంపూర్ నుండి. ఇంకా ఏమైనా మనవులు ఉంటే తెలియజేయగలరని మనవి. ప్రైజ్ ది లార్డ్ అందరికి. మనకు నిన్న దినమున న్యూ క్యాలెండర్స్ ఆవిష్కరించబడ్డాయి. దాని కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అదే విధంగా నిన్న మన ఈ యొక్క ప్రాతకాలం అన్నా కూడా లైవ్ టెలికాస్ట్ అయింది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అలాగనే మన యొక్క దేశ రాష్ట్ర ప్రజల కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయండి. అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. అలాగనే మన హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా క్రిస్మస్ క్యారల్స్ 5వ తారీఖు నుండి అనుకుంటున్నాం కనుక దాని కొరకు కూడా మంచిగా చక్కగా జరుగులాగునా, మరి వాతావరణం అనుకూలంగా ఉండేలాగునా ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ఆశీర్వాదం గారి కొరకు ప్రార్థన చేయండి. గ్రేసమ్మను జ్ఞాపకం చేసుకోండి. లక్ష్మమ్మను, కమలమ్మను జ్ఞాపకం చేసుకోమని ఇంకా మళ్ళా పూర్ణకుమారి, గ్రేసమ్మను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. అలాగనే మలాకి పాస్టర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క సేవ పరిచర్య దేవుడు దీవించలాగునా, ఏ ఆటంకాలు లేకుండా మరి సాఫీగా జరుగులాగునా మరి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. రాధమ్మా బ్రదర్స్ ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేయండి. హలో, ప్రైజ్లార్డ్ గారు. నేను చేస్తానండి. మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడైన మా దేవ, గొప్ప తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో గడిచిన 11 నెలలు మీ కృపలో, మీ దయలో మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, ఇదొక మరొక నెలలోకి మమ్మల్ని ప్రవేశింపచేసి ఇదిగో ఈ నెల అయితే దేవా మా జీవితంలో నిన్ను ప్రచురపరచడానికి, నిన్ను ప్రకటించడానికి ఇదిగో నీ జన్మదినోత్సవం పురస్కరించుకొని ప్రభువా, అన్ని జనులలో నా తండ్రి మా యొక్క స్వరాలను వినిపింపడానికి ప్రభు మమ్మల్ని సిద్ధం చేయండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు ప్రభువా. కనుక బ్రతికిన మేమందరము కూడా నీవు మా జీవితంలో చేసిన మేలులను, నీవు ఈ లోకములోకి ఎందుకు వచ్చావో, ఈ లోకములో మా కొరకు నువ్వు ఏమి చేశావో తండ్రి మేము ప్రకటించడానికి శక్తివంతుడుగా ఇదిగో మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు పురికొల్పండి దేవా. క్యారెల్స్ రూపంలో మేము వెళ్ళబోతుండగా పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధాత్మ సన్నిధిని ఇదిగో మా అందరి పైన మీరు ఉంచవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాను. యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రభువా, ఇదిగో వాక్యము నా తండ్రి మా యుద్ధకు వచ్చిందయ్యా. అయ్యా, నీకు ధనమును నా తండ్రి మేము ప్రేమించకుండా దేవా, ఇదిగో ఒక దినమున ప్రభువా నీకు మేము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో మేము బ్రతికినన్ని దినాలు ప్రభువా ఇదిగో నిన్ను గూర్చి మేము ప్రకటిస్తూ ఉండాలి దేవా. ఈ లోకమును విడిచిన తరువాత ప్రభువా మేము ఇక్కడ చేసిన ప్రతి పని విషయములో మీకు లెక్కలు చెప్పవలసిన వారముగా మేము ఉన్నాము గనక ప్రభువా, ఇదిగో మా లెక్కలు అయ్యా మీ దృష్టిలో సక్రమమైనవి ఉండులాగున మా జీవితాలను మేము ముందు కొనసాగించటకు మా బ్రతుకు దినములన్నీ ప్రభువా మీరు మమ్మల్ని నడిపించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వాక్యానుసారమైన జీవితము
ఈ దినమున వాక్యమును విన్న ప్రతి బిడ్డ కూడా జీవించడానికి మీ కృప చూపించండి. విత్తబడిన వాక్యము మా హృదయములలో ఫలభరితమగునట్లుగా మీ కృప చూపించండి. వాక్యమును ప్రభువా దుష్టుడు ఎత్తుకొని పోకుండా నా తండ్రి అయా మానవులు నిలిచులాగున మీ కృప చూపించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రభువా ఇదిగో సహోదరి చెప్పినట్టుగా అనారోగ్యము గల ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా కేవలం మా పేర్లు ప్రకటించిన వారే కాదయ్యా, ఇంకా చెప్పలేకుండా ఉన్నవారు ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో, లేదా ఈ గూగుల్ మీట్ లోకి రాకుండా ప్రభువా ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో వారందరినీ కూడా మీ కృపగల హస్తాలకు అయ్యా మేము అప్పచెప్పుతున్నాం. అయ్యా స్వస్థపరిచే వారిని స్వస్థపరచండి, బలపరిచే వారిని బలపరచండి నాయన. నీకు స్తోత్రాలు. ఆరోగ్యం ఇచ్చే వారికి ఆరోగ్యమనివ్వండి దేవా. అదే రీతిగా ఇదిగో అయ్యా ప్రపంచ దేశాలన్నింటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అసమాధానము కలిగినటువంటి దేశాల మధ్యలో సమాధానమును కలుగ చేయండి ప్రభువా. మరి ప్రాముఖ్యంగా ఇదిగో ఇజ్రాయేల్ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో అది ఆపివేయమని మేము ప్రార్థించడము కాదు, కానీ తండ్రి నీ చిత్తము అక్కడ జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ఇదిగో ఇండియా, పాకిస్తాన్ నా తండ్రి, రష్యా, ఉక్రెయిన్ నా తండ్రి, చైనా, భారతదేశం ఇలాంటి ప్రతి దేశాల మధ్యలో కూడా అసమాధానము నెలకొని ఉంది దేవా. నీ సమాధానమును, శాంతిని, నెమ్మదిని మీరు అనుగ్రహించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మా దేశంలో ఉన్నటువంటి బార్డర్ లో ఉన్నటువంటి సైనికులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా తండ్రి భౌతికంగా అయితే ఆ సైనికులందరూ నా తండ్రి అయ్యా చలిలో, ఎండలో, వర్షములు నా తండ్రి వారు నా తండ్రి నిద్ర లేకుండా జీవిస్తూ ఉంటే నా తండ్రి మమ్మల్ని కాపాడుతుంటే ఇదిగో మేము ఈ రీతిగా స్వేచ్ఛగా నా తండ్రి ఉంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వారందరిని దీవించండి. ఇదిగో మా దేశ నాయకులను నా తండ్రి, దేశ పాలకులను ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి పరిపాలన జ్ఞానాన్ని మా దేశ నాయకులకు, మా దేశ పాలకులకు మీరు దయచేయండి. మీ కృపలో వారిని నింపండి నా తండ్రి. కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా తండ్రి చట్టముకు అనుగుణంగా పరిపాలన సాగించడానికి మీ కృప చూపించండి. అదే రీతిగా ప్రభువా ఇదిగో మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీ చేతుల్లో పెడుతున్నాం, మా జిల్లా యంత్రాంగాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువా. ఇదిగో వీరందరూ కూడా నా తండ్రి ఈ దినమున అక్రమాలు చేయని వారిగా, లంచగొండులుగా ఉండకుండా, అన్యాయము చేయవారిగా ఉండకుండా మీ జ్ఞాన వివేకంలో ఆత్మను నీ బిడ్డలకు మీరు దయచేయవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ సమయంలో నా తండ్రి ఇదిగో మరి ప్రత్యేకంగా మా మంచిర్యాల ప్రాంతాన్ని ప్రభువా మీ జ్ఞాపకం చేసుకోండి. మంచిర్యాల ప్రాంతంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వారిని, జైల్లో ఉన్నటువంటి వారిని ప్రభువా, కార్మికులను, కర్షకులను ప్రభువా, వ్యవసాయదారులను ప్రభువా, గృహిణీలను ప్రభువా, ప్రతి బిడ్డను, జీవము కలిగిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున అయ్యా ఏ ప్రమాదములు ఎక్కడ కూడా జరగకుండా ప్రభువా నీ కాపుదల, నీ భద్రత వారికి అనుగ్రహించండి. ప్రత్యేకంగా నా తండ్రి ఇదిగో మౌంట్ సీనాయి సంఘాన్ని మీ హస్తాలకు సమర్పించుకుంటున్నాం తండ్రి. గూగుల్ మీట్ లోకి నా తండ్రి ఇంకా రాని వారిని ప్రభు మీరు ప్రేరేపించండి, బలపరచండి అయ్యా. వారిని నా తండ్రి అయ్యా వారి యొక్క నిర్లక్ష్య స్థితి నుంచి వారు విడుదల పొందుకొని దేవా నీళ్ళను చక్కగా నిలబడడానికి మీ కృప చూపించండి. వారి ఆత్మీయ స్థితిని వారు కట్టుకోవడానికి కృప చూపించండి తండ్రి. ఇదిగో గూగుల్ మీట్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పచెప్తున్నాము ప్రభువా. ఇదిగో 33 మంది ప్రభు గూగుల్ మీట్ లో హాజరైన ప్రభువా, ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఈ దినమున వాక్యానుసరమైన జీవితం జీవించడానికి కృప చూపించండి. నిన్ను ధరించుకున్న బిడ్డలుగా నా తండ్రి లోకములో ఇదిగో వెలుగును ప్రకటించే వారుగా జీవించడానికి మీ కృప చూపించండి నా తండ్రి. ఎక్కడ కూడా నా తండ్రి మేము పడిపోకుండా, కృషించకుండా, నిరాశపడకుండా, నిస్పృహలోకి వెళ్లకుండా, భయముకు లోను కాకుండా ప్రభా నీ ఆత్మీయ శక్తితో ఇదిగో ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా నా తండ్రి మీ ఆత్మతో నింపవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. బలహీనులుంటే బలపరచండి, అనారోగ్యులుంటే ఆరోగ్యమును దయచేయండి. నిరాశ, నిస్పృహ, వేదన, బాధ తండ్రి, ఆర్థిక సమస్యల నుంచి యేసు నామములో నీ బిడ్డలందరూ విడుదల పొందుకుందరు గాక. నీ కృప చూపించి మీరు మహిమ పొందుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో ఈ గూగుల్ మీట్ నా తండ్రి నిరంతరం కొనసాగునట్లు మీ కృప చూపించండి. అనేకులు నా తండ్రి ఇదిగో వాక్యము లేక నా తండ్రి వాక్యలేమితో బాధపడుతున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఇందులో చేరి ఆత్మీయ ఆనందమును పొందుకున్నట్టుకు మీ కృప చూపి మీరు దీవించమని ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాకందరికీ ఈ దినమును ఆశీర్వాదకరమైన దినముగా అయా
అయా దీవించబడిన దినముగా నా తండ్రి మీరు దీవించండి. నా తండ్రి మా పనులలో మా ప్రయత్నాల్లో మీరు తోడైండండి, మా రాకపోకలో మీరు తోడైండండి, మా ప్రయాణాలలో మీరు తోడైండండి, మా ఉద్యోగంలో తోడైండండి. ఇదిగో నీ బిడ్డల ఇంటి పనులు వంట పనులు మీరు తోడై సమస్త విషయంలో మీరు మాకు తోడైండి ప్రభా. ఇదిగో మేము కూడా నా తండ్రి మా పనుల్లో ఏ స్థితిలో ఉన్నా కూడా నా తండ్రి నిన్ను జ్ఞాపకము చేసుకుని జీవించడానికి మయా మీరు మీ కృప చూపి మీరు ఆశీర్వదించి దీవించమని మీరిచ్చిన దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ ఇదిగో ప్రాముఖ్యంగా మీ సేవకుని మీ ఆత్మశక్తితో నింపి ముందుకు నడిపించి అయ్యా తన కుటుంబానంతటిని కూడా ప్రభా అయ్యా మీరు ఆశీర్వదించండి నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ఆత్మీయ ఆనందముతో ఆత్మీయ సంతోషంతో వారిని నింపి బలపరిచి ఇదిగో రాబోతున్న ప్రతి నా తండ్రి అయ్యా మా యొక్క నా తండ్రి ఈ హోలీ కాన్వకేషన్స్ కావచ్చు, క్రిస్మస్ క్యారల్స్ కావచ్చు ప్రభా, ఇంకా నా తండ్రి ఈ నెలలో జరిగే సంఘ కార్యక్రమాలు అన్నింటిలో మీరు తోడైండి ముందుకు నడిపించి మా ద్వారా మీరు మహిమ పొందుకోమని మహిమ ఘనత ప్రభావములు మీ నామానికి అర్పిస్తూ నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. చక్కని ప్రార్థన ఉదయకాల సమయం మాకు అందజేసినందుకు. ఆశీర్వాద ప్రార్థనతో గూగుల్ మీట్ ని ముగించవలసిందిగా పాస్టర్ గారిని కోరుచున్నాము. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా దేవ, సర్వోన్నతమైన దేవ, ఇదిగో ఈ యొక్క ప్రాతకాల సమయంలో మీ పాసన్నిధికి వచ్చి కొన్ని విన్నపాలు కొన్ని మనవులు అదే రీతిగా నాయన కుటుంబాలుగా పాటలు పాడుతూ కుటుంబాలుగా ప్రార్థన చేస్తూ మేమందరము నిద్రాభంగము చేసుకొని ఇదిగో సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఒక్కసారి మా మీద మీ దృష్టిని పెట్టి ప్రతి వారి యొక్క అవసరతలు అక్కలు తీర్చి ప్రతి వారి మేలుతో నింపుతూ మీ యొక్క ఆత్మిక మనం బలపరచాలని నజరేయుడైన యేసును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క ప్రాతకాల మనలో కలుసుకుని మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును తన ప్రియ ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.